కార్తీక మాసంలో 4వ రోజు కార్తీక పురాణం 4వ అధ్యాయం ఈరోజు తెలుసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. కార్తీక మాసంలో 4వ రోజు చేయవలసిన విధులు. 4వ రోజు శుద్ధ చవితి పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి లేదా దేవాలయంలో పూజ చేయాలి. వంకాయ ఉసిరికాయ తినకూడదు. ఈరోజు పెసరపప్పు నువ్వుల నూనె దానం ఇవ్వాలి. 4వ రోజు చేయవలసిన పారాయణము. పారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో ఎవరిని పూజించవలనో నాకు తెలియజేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమును కానీ విష్ణాలయమునందును కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయములు శివకేశవుల సన్నిధిలో ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదరు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగను. కార్తీక దీప మహిమ. పూర్వం పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసిన అతడు సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పిలాదుడు అనే మునుపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిల్చుటకు పుత్ర సంతానం లేక కృషించిపోవచ్చున్నాను అని చెప్పాడు. అప్పుడు మునిపొంగవుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాను. వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికై అతిభక్తితో తన రాజ్యంలోని శివాలయములలో కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ 4 రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కన్నది. రాజదంపతులు ఎంతో సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. రాజకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకొనెను. కానీ యవ్వన దశలో దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీర్చుకొని చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెట్టి చుండెను. ఆ విధముగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మనస్సు కామవికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయినది. ఈ విధముగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండిరి. ఇట్లు కొంతకాలం జరిగినది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవాలని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అచ్చటికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కాముకులు ఇద్దరిని గుడిలోకి రాగా ఈ గది మొత్తము చీకటిగా ఉన్నది. దీపం ఉంటే బాగుండును కదా అని రాకుమారుడు అనగా
ఆమె తన పైటి చెంగుని చించి అక్కడ ఉన్న ఆవదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది. అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకుని శివలింగం ముందు పడి మరణించాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలన తీసుకొని పోవటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఈడ్చుకుని తీసుకుపోతున్నారు. శివదూతలు ప్రేమికులు ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానంలో కైలాసము తీసుకుని పోవడం చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు. అంతటి యమకింకరులు, ఓ బ్రాహ్మణోత్తమ, వారి అంతటి నీచులైన ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కనుక వారిని కైలాసమునకు తీసుకొని పోవచ్చున్నాము. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పులు చేసిన మాకు మోక్షమో, సన్మార్గుడైన బ్రాహ్మణునకు నరకమా? తప్పప్పులు ఏ విధముగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించినాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పకుమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసంలో శివాలయంలో దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము పూర్తి అయినది. ఒకవేళ ఈ కార్తీక మాసంలో కనుక పూజలు చేసుకోలేని వారు మన ఇంట్లోనే దీపారాధన చేసుకుని ఓం నమ శివాయను 11 సార్లు కనీసం చదువుకున్న ఎంతో కొంత ఫలితం దక్కి దైవానుగ్రహం పొందుతారని చెప్తున్నానండి నేను. ఓం నమ శివాయ. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.